వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. మనం ఈరోజు ఇంగ్లీష్ క్లాసెస్లో మరికొన్ని వాక్యాలు చూద్దాం. గతంలో జరిగిన విషయాలకు అవి జరగలేదు అని చెప్పడం కోసం, జరగలేదా అని ప్రశ్నించడం కోసం ఏ విధంగా మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి అనే విషయాలు మనం ఈరోజు ఇంగ్లీష్ క్లాస్లో తెలుసుకుందాం. సరే, ఈ క్లాస్ తెలుసుకునే ముందుగా మీరు ఇలాంటి క్లాసులే అంతకుముందు కూడా మనం కొన్ని వీడియో చేసినాం. ఆ వీడియో చూసినట్లయితే మీకు ఇప్పుడు చెప్పబోయే క్లాస్ అనేది ఇంకా కొద్దిగా క్లారిటీ ఎక్కువగా మీకు అండర్స్టాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీలైతే అంతకుముందు వీడియోలు చూసి తర్వాత ఈ వీడియో చూసినట్లయితే మీకు ఎక్కువగా అర్థమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరే, మనం ఈరోజు ఈ వీడియోకి వెళ్దాం. ఫస్ట్ చూడండి, మనకు ఇక్కడ చూసినట్లయితే సి డిడ్ కుక్ ఫుడ్ ఎస్టర్డే అంటే ఆమె నిన్న ఫుడ్ చేసింది. సి డిడ్ నాట్ కుక్ ఫుడ్ అంటే ఆమె నిన్న వంట చేయలేదని. ఇవి మనకు స్టేట్మెంట్స్. మరి దీనికి ఈ ప్రశ్న రూపంలో ఏ విధంగా అడగాలంటే మనం అనేది ఈరోజు చూద్దాం. దీన్ని ఇక్కడ మనకు డిడ్ ఉంది కదా, ఈ డిడ్ అనేది ముందుకు వస్తే ప్రశ్న, డిడ్ నాట్ ముందుకు వస్తే ప్రశ్న అవుతుంది. ఇక్కడ చూడండి, డిడ్ సి కుక్ ఫుడ్ ఎస్టర్డే, డిడ్ సి కుక్ ఫుడ్ ఎస్టర్డే అంటే ఆమె నిన్న వంట చేసిందా. అడగకుండా డిడ్ నాట్ వాడినా, డిడ్ నాట్ సి కుక్ ఫుడ్ ఎస్టర్డే ఆమె నిన్న వంట చేయలేదా అని. ఈ విధంగా మాట్లాడాలంటే మనకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది. ఇలాంటి వాక్యాలన్నిటి మీరు అనేక రకాల వర్బ్స్ మీద వాడాలి. అంటే మనం రోజు చేసే అనేక రకాల పనులు ఉంటాయి కదా, ఆ అనేక రకాల పనుల మీద ఇలాంటి వాక్యాలు మీరు ప్రయోగించాలి. ప్రయోగించడం వల్ల మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనకు ఓన్లీ కుక్ అనే దాని మీద మాత్రమే మనకి ఇప్పుడు చెప్పినాం. అదేవిధంగా మిగతా అనేక రకాల మన నిత్య జీవితంలో వాడే అనేక రకాల క్రియల్ వర్బ్స్ను ఉపయోగించి ఏ విధంగా మనం మాట్లాడాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఇప్పుడు మనం ఓన్లీ ఒక షీ అనే దాని సబ్జెక్టు మాత్రమే చెప్పినాం. మనకు 7 రకాల సబ్జెక్టులు ఉంటాయని చెప్పిన కదా, ఐ, వి, హి, సి, ఇట్, దే. ఇవన్నీ ఉపయోగించి మనకు నిత్య జీవితం జరిగే అనేక క్రియలను ఉపయోగించి ఈ ప్రశ్న ఏ విధంగా అడగాలని అనేది ఈ వీడియోలో చూద్దాం పూర్తిగా. మనకు ఇప్పుడు చెప్పినట్టు డిడ్ సి కుక్ ఫుడ్ ఎస్టర్డే ఈ విధంగా పలకాలి. ఫస్ట్ ఈ రెండు వాక్యాలు కలిపి, రెండు పదాలు కలిపి ఫస్ట్ పలకాలి. డిడ్ సి కుక్ ఫుడ్ ఎస్టర్డే. దానికి రివర్స్ అనుకో, డిడెంట్ సి కుక్ ఫుడ్ ఎస్టర్డే. డిడెంట్ సి అంటే ఆమె చేయలేదా వంట నిన్న. డిడ్ సి కుక్ ఫుడ్ ఎస్టర్డే అంటే ఆమె నిన్న వంట చేసిందా అని. డిడెంట్ సి కుక్ ఫుడ్ ఎస్టర్డే అంటే ఆమె నిన్న వంట చేయలేదా. అలా కాకుండా సి బదులు హీ వాడినాం. ఇక్కడ మనము సి బదులు హీ అనే పదం వాడినాం అనుకోండి. అతను డిడ్ హీ కుక్ ఫుడ్ ఎస్టర్డే, అతను నిన్న వంట చేశాడు. డిడెంట్ హీ కుక్ ఫుడ్ ఎస్టర్డే, అతను నిన్న వంట చేయలేదా. అంటే షీ బదులు హీ వాడి, అది కాకుండా దే వాడినాం అనుకోండి. డిడ్ దే కుక్ ఫుడ్ ఎస్టర్డే అంటే వాళ్ళు నిన్న వంట చేశారా. డిడెంట్ దే కుక్ ఫుడ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న వంట చేయలేదా. ఈ విధంగా మాట్లాడాలి. మీరు ఇలాంటి వాక్యాలు ఎక్కువగా మాట్లాడడం వల్ల మీకు అనేది స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వస్తుంది. ఎక్కువ మాట్లాడాలి. మీరు వీడియో చూస్తూ ఉండడం వల్ల మీకు ఏమవుతుంది, అండర్స్టాండ్ అవుతుంది ఏ విధంగా మాట్లాడాలి. కానీ మీరు నాతో పాటు మీరు కూడా మాట్లాడిననుకోండి ఇలాంటి వాక్యాలు, మీకు స్పోకెన్ ఇంగ్లీష్లో మీరు నోరు తిరగతుంది బాగా ఫాస్ట్గా. ఒక్కోసారి మాట్లాడేటప్పుడు కొత్తగా తడబడచ్చు. ఆ తడబాటు కూడా లేకుండా ఉండాలంటే ఈ వీడియో చూస్తూ మీరు కూడా మాట్లాడడానికి ప్రయత్నించండి. మీరే సొంత వాక్యంగా ఒక ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు అలాంటి వాక్యాలే మనము చాలా కొన్ని క్రియలు ఉపయోగించి చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక క్రియ తీసుకున్నాం చూడండి. ఇక్కడ బై అనేది తీసుకున్నాం. ఫస్ట్ మనం బై తీసుకున్నాం. బై అంటే కొనడం, అందరికి తెలుసు బై అంటే కొనడం. మరి ఈ డిడ్ పాస్ట్ యాక్షన్ లో ఈ బై అనే క్రియను ఉపయోగించి ఏ విధంగా మనము దాని ప్రశ్న రూపంలో డిడెంట్ ఉపయోగించి చేయాలని చూద్దాం. ఫస్ట్ వి అనే సబ్జెక్ట్ వాడదాం. డిడ్ వి బై, డిడ్ వి బై అంటే వి అంటే మేమని కదా. డిడ్ వి బై పెన్స్, మేము పెన్నులు కొన్నామా. డిడెంట్ వి బై, మేము కొనలేదా అని. డిడెంట్ వి బై క్లాత్స్, మేము బట్టలు కొనలేదా. డిడ్ వి బై ప్యాంట్స్, మేము ప్యాంట్స్ కొన్నామా అని. ఈ విధంగా వి వాడినాం. ఇదే బై క్రియకు వి కాకుండా షీ వాడినాం సబ్జెక్ట్. అప్పుడు ఏం రాస్తాం, డిడ్ సి బై, డిడ్ సి బై ఆమె కొన్నదా. డిడ్ సి బై షారీ, ఆమె షారీ కొన్నదా. ఈ విధంగా మాట్లాడాలి బై. అదే రివర్స్ అనుకోండి, డిడెంట్ సి బై షారీ, ఆమె షారీ కొనలేదా బై అంటే. నెక్స్ట్ మనము గో అనే క్రియను వాడాలి. ఇక్కడ గో అంటే తెలుసు వెళ్ళడం.
డిడ్ షీ గో టు హైదరాబాద్? ఆమె హైదరాబాద్ వెళ్ళిందా? డిడెంట్ షీ గో టు హైదరాబాద్? ఆమె హైదరాబాద్ వెళ్ళలేదా? ఈ విధంగా మాట్లాడాలి. మీరు కూడా మాట్లాడండి. ఇప్పుడు హీ సీ వన్ దే వాడండి. ఇదే గో అనే వర్బ్కి దే సబ్జెక్ట్ వాడి ఇలాంటి వాక్యాలు ఫ్రేమ్ చేయండి. ఒకసారి చూద్దాం. ఈ వీడియో చూస్తూనే ఫ్రేమ్ చేయండి. డిడ్ దే గో టు హైదరాబాద్? వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారా? డిడెంట్ దే గో టు హైదరాబాద్? వాళ్ళు హైదరాబాద్ వెళ్ళలేదా? ఇది దే వాడు. అదే కమ్త్ అనుకోండి. కమ్కి షీ హీ సి దే అనే 3 వాడదాం. ఫస్ట్ హీతో డిడ్ హీ కమ్? అతను వచ్చాడా? కమ్ అంటే రావటమే కదా, అందుకే అతను వచ్చాడా? డిడెంట్ హీ కమ్? అతను రాలేదా? డిడ్ షీ కమ్? ఆమె వచ్చిందా? డిడెంట్ షీ కమ్? ఆమె రాలేదా? డిడ్ దే కమ్? వాళ్ళు వచ్చారా? డిడెంట్ దే కమ్? వాళ్ళు రాలేదా? ఈ విధంగా మనము అనేక రకాల సబ్జెక్టు, అనేక రకాల వర్బ్స్ను ఉపయోగించి సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. మనం కొన్ని లైన్స్ మనము ప్రిపేర్ అవుతాయినా, ఆ స్ట్రక్చర్ మనకు అర్థమైతే మనం అనేక రకాల వాక్యాలు అంటే మనం మాట్లాడచ్చు నిత్య జీవితంలో. ఇప్పుడు ఫినిష్ అనే వర్బ్ను వాడతాం. ఫినిష్ అనే వర్బ్ ఆమె గురించి. డిడ్ షీ ఫినిష్? ఆమె ఫినిష్ చేసేసిందా అని. డిడెంట్ షీ ఫినిష్? ఆమె ఫినిష్ చేయలేదా? డిడ్ హీ ఫినిష్? అతను ఫినిష్ చేశాడా, ముగించాడా? డిడెంట్ హీ ఫినిష్? అతను ముగించలేదా? డిడ్ దే ఫినిష్? వాళ్ళు ముగించారా? డిడెంట్ దే ఫినిష్? వాళ్ళు ముగించలేదా? ఇట్లా మనం అనేక రకాల వర్బ్స్ను ఉపయోగించి ఈ క్రియలన్నీ ఉపయోగించి సబ్జెక్టులు మారుస్తూ ఇట్లా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనేది సక్సెస్ అవుతారు. వీలైనంతగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మన వర్బ్స్ చాలా ఇచ్చినాం కదా, ఈ వర్బ్స్ను ఉపయోగించి 7 సబ్జెక్టులు ఉపయోగించి ప్రాక్టీస్ చేయండి. మీకు ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వస్తుంది. ప్రాక్టీస్ చేయడం అంటే మీరు ఒక ఇట్లా ఉంటుందని మైండ్లో అనుకోవడం కాదు, మాట్లాడాలి. గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నించండి. మాట్లాడడం వల్ల మీలో ఏమన్నా తడబాటు ఉంటే ఆ తడబాటు కూడా కొద్దిగా మీరు రెక్టిఫై చేసుకొని చివరికి సక్సెస్ అవుతారు. ఇప్పుడు హెల్ప్ అనే పదం వాడతాం చూడండి. ఈ హెల్ప్ అనే పదానికి వర్బ్కి 7 సబ్జెక్టులను ఉపయోగించాలి. ఈ డిడ్ అనే ప్రశ్నతో డిడ్ ఐ హెల్ప్? నేను హెల్ప్ చేశానా? ఐతో వాడతాను. డిడెంట్ ఐ హెల్ప్? నేను సహాయం చేయలేదా? అదే వి అనుకోండి. అదే హెల్ప్ అనే వర్బ్కి వి అనే సబ్జెక్ట్ వాడతాం. డిడ్ వి హెల్ప్? మేము హెల్ప్ చేశామా? డిడెంట్ వి హెల్ప్? మేము హెల్ప్ చేయలేదా? అది వీకి. యూ అనుకో. డిడ్ యూ హెల్ప్? నువ్వు హెల్ప్ చేశావా? డిడెంట్ యూ హెల్ప్? నువ్వు హెల్ప్ చేయలేదా? అదే షీ వాడడం అనుకోండి. హెల్ప్ అనే వర్బ్కి షీతో డిడ్ షీ హెల్ప్? ఆమె హెల్ప్ చేసిందా? డిడెంట్ షీ హెల్ప్? ఆమె హెల్ప్ చేయలేదా? ఇప్పుడు డిడ్ దే హెల్ప్? వాళ్ళు హెల్ప్ చేశారా? డిడెంట్ దే హెల్ప్? వాళ్ళు హెల్ప్ చేయలేదా? ఈ విధంగా మనము అనేక రకాల వర్బ్స్ ఉపయోగించి ప్రాక్టీస్ చేయాలి. వీలైనన్ని ప్రాక్టీస్ చేయాలి. నేను ఇన్ని వర్బ్స్ మీద ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఇట్లా నాతో పాటైనా కనీసం మీరు మాట్లాడడం వల్ల స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వస్తుంది. ఊరిక లైన్స్ లాగా అర్థం చేసుకుంటానే సరిపోదు, దాన్ని మాట్లాడాలి. మీరు వీలైనంతగా మాట్లాడితే సక్సెస్ రేట్ అనేది మీలో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఆస్క్ అనే దానికి వాడదాం. డిడ్ ఐ ఆస్క్? నేను అడిగానా? డిడెంట్ ఐ ఆస్క్? నేను అడగలేదా? అది అర్థం. అది యూతో అనుకోండి. ఆస్క్ అనే వర్బ్కి యూ సబ్జెక్ట్. డిడ్ యూ ఆస్క్? నువ్వు అడిగావా? డిడెంట్ యూ ఆస్క్? నువ్వు అడగలేదా? అది సీతో అనుకోండి. ఆస్క్ అనే వర్బ్కి సి ఆమె ఉపయోగించి. డిడ్ సి ఆస్క్? ఆమె అడిగిందా? డిడెంట్ సి ఆస్క్? ఆమె అడగలేదా? ఇప్పుడు హీకి డిడ్ హీ ఆస్క్? అతను అడిగాడా? డిడెంట్ హీ ఆస్క్? అతను అడగలేదా? ఇప్పుడు దే అనే సబ్జెక్ట్ ఉపయోగించి. డిడ్ దే ఆస్క్? వాళ్ళు అడిగారా? డిడెంట్ దే ఆస్క్? వాళ్ళు అడగలేదా? ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి. వీలైనన్ని వర్బ్స్ ప్రాక్టీస్ చేయాలి. నేను దాదాపు 5-6 వర్బ్స్ మీద ఈ సబ్జెక్టులు ఉపయోగించి మీకు చెప్పాను. అట్లే మీకు మనకి ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. ఆన్సర్ అనే వర్బ్స్ను ఉపయోగించి ప్రాక్టీస్ చేయండి. నో తెలుసు అనే వర్బ్స్ను ఉపయోగించి ప్రాక్టీస్ చేయండి. అండర్స్టాండ్ వర్బ్స్ను ఉపయోగించి ప్రాక్టీస్ చేయండి.
రిమెంబర్ ఉపయోగించి ప్రాక్టీస్ చేయండి. ఇట్లా మీరు వీలైనన్ని ఎన్ని వర్బ్స్ ఉపయోగించి మీ జీవితంలో మీకు నిత్య జీవితంలో జరిగే అనేక రకాల క్రియలుంటాయి. అనేక రకాల పనులు, అనేక రకాల వర్బ్స్ వీటిని ఉపయోగించి ఈ 7 రకాల సబ్జెక్టులను వాడి ప్రశ్నలు తయారు చేయండి. గతంలో జరిగిన విషయాల గురించి ప్రశ్నలు తయారు చేయండి. తయారు చేసి దాన్ని మాట్లాడండి. అట్లాంటప్పుడే మీరు స్పోకెన్ ఇంగ్లీష్‌లో సక్సెస్‌ఫుల్‌గా విన్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.